హాయ్ ఎవ్రీవన్, ఇవి వచ్చేసి చేదు పక్కెలు. నేను ఒక రోజు అయితే తీసుకున్నాను. వీటిని ఇళ్ళ దగ్గర అమ్మడానికి వస్తారు కదా, వాటిని అయితే తీసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఏం కర్రీ చేయాలి అని ఆలోచిస్తుంటే ఇవైతే గుర్తుకొచ్చాయి. అయితే వీటితో అయితే టమాటా, ఎర్రగడ్డ ఇంకా చింతపండు వేసి తిక్కగా పులుసులా అయితే చేశాను. గ్రేవీతో చాలా బాగా వచ్చింది. మా ఇద్దరు పిల్లలు ఒకేలా ఉండరండి. మా చిన్నబ్బాయి అయితే ఎండు చేపలు అయినా బాగా తింటాడు. మా పెద్ద అబ్బాయి కొంచెం దూరం అన్నమాట. వాడు అసలు చేపను తగలనివ్వడు. వాళ్ళకి ఇష్టం ఉంటే వేసుకుంటాడు, లేకపోతే అస్సలు వేసుకోడు. కొంచెం గ్రేవీతోనే తినేస్తాడు. ఆ చేపల్ని కూడా టచ్ చేయడు. ఇంట్లో ఇద్దరు ఉన్నారనుకోండి, ఇద్దరు ఒకేలా ఉండరు కదా, ఆపోజిట్గా ఉంటారు ఒక్కొక్కరు. మా చిన్న అబ్బాయి తింటాడు, పెద్ద అబ్బాయి తినడు, అలా అన్నమాట. ఈసారి ఈ కర్రీ అయితే తిన్నాడు, బాగుందని చెప్పాడు. సరేలే పోనీలే అనుకున్నాను. వాడికైతే ఇంకా సపరేట్ కర్రీ చేయాల్సింది, ఎలాగో తినేసాడు. కర్రీ అయితే బాగా వచ్చింది. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.